వెల్కమ్ టు టీవీ49 న్యూస్. వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేక బీసీ బాలురు నరకయాతన అనుభవిస్తున్నారు. అరకొర అల్పాహారం అందించడం వలన విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీసం దుప్పట్లు, దోమతెరలు, బట్టలు పెట్టుకోవడానికి ట్రంకు పెట్టెలు, స్నానాల గదులకు డోర్లు లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతుందని, బీసీలను ఉద్ధరించేశాం అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేక పిల్లలు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చిత్తశుద్ధితో సంక్షేమ వసతి గృహాల్లో సరైన సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ తరపున లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మంచాలు ఏం లేవు, మీకు మంచాలు ఏం లేవు. ఓన్లీ 4 ఫ్యాన్లు 34 మందికి 4 ఫ్యాన్లు అంతే. ట్రంక్ పెట్లు ఇచ్చినారా మీకు ఈ సంవత్సరం? ట్రంక్ పెట్లు ఇచ్చినారా? దోమతెరలు ఏమి చేప రగ్గులు దోమతెరలు ఒకవేళ సరిపోకపోతే మీరు బయట పడుకుంటారా? 34 మంది దీంట్లో పడుకుంటారు ఈ రూమ్ లో. ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తము? 6 రూమ్లు. కానీ టోటల్ స్ట్రెంత్ ఎంత? 300 పైన ఉంది మీద. 300 పైన ఉంది. 300 మందికి 360 6 రూములు. వీళ్ళు 34 మంది అంటున్నారు. ఎంత పెడతారు? 2 పూరీలు చాలు పడతాయి సార్. ఇడ్లీ 3 పెడతారు. ఇడ్లీ 3 ఒక కప్పు. సండే పెడతారు సార్. సండే పొద్దున పెడతారు 2 పూరీలు. 2 పూరీలు సండే పొద్దున. మధ్యాహ్నం భోజనం బిర్యానీ సార్. చికెన్ పెడతారా? అలాంటి దాంట్లో 2 ముక్కలు వస్తాయి. 4 ముక్కలు వస్తాయి. కరెక్ట్ 4 ముక్కలు. టిఫిన్ సరిపోవట్లేదు. 3 ఇడ్లీలు 2 పూరీలు ఇస్తున్నారు రోజు. టిఫిన్ కొద్దిగా పెంచితే బాగుంటది. భోజనం అన్న కడుపు నిండా పెడతారా? తినేంత అన్నం పెడతారా? వాటర్ మంచిగా ఉన్నాయా? కాదు బాబు, మీకు చుట్టూ స్మెల్ అది భయంకరంగా ఒకటే కదండి. దోమలు ఉన్నాయా రాత్రి పూట? ఇప్పుడు బాత్రూమ్ లని క్లీన్ చేస్తే దోమలు రావు. అవి చేయకపోవడం వల్ల స్మెల్ ఉంది. ఇడ్లీ పూరీలు ఒకదానికి కూడా డోర్ లేదా? డోర్లు అడ్డం పెట్టుకోవాల్సి బాత్రూమ్స్ అన్ని. వైఎస్ఆర్సీపీ నాయకులు, బీసీ నాయకులు ఇట్లా వాళ్ళ పిల్లలు చేర్పిస్తారా ఇట్లా హాస్టల్స్ లో? దాని దగ్గర చూడు, రూమ్ లో ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఉంటారు రూమ్ లో రాత్రి పడుకునేది? 45 30 మెంబర్స్ ఉంటారు పడుకోవాలా. ఎంతసరి 30 మంది. రంగు పెట్లు ఇచ్చినారా ఈ సంవత్సరం? దోమతెరలు ఇచ్చినారా? రగ్గులు ఏం లేవు. మీరు అన్ని ఇంటికాడ తెచ్చుకుంటున్నారా? రగ్గులు, దోమతెరలు అన్ని ఇంటికాడ తెచ్చుకోవాల్సిందే. సోపులు ఇస్తారా? సోపులు మీరు తెచ్చుకోవాల్సిందే. ఓన్లీ షెల్టర్ ఒకటి 30 మంది పడుకుంటారు రైట్ అంతే. టిఫిన్ సరిపోతుందా? 30 మంది సరిపోతుందా రూమ్? ఇది స్టాఫ్ రూమ్, మిగతా రూమ్ సరిపోతాయా? ఎంతమంది మొత్తం టోటల్ ఉంటుంది? 250. ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తం? 6 రూమ్స్. 6 రూమ్స్ లోపే మొత్తం ఉండేసి అందరూ పడుకోవాలి. నాణ్యత సోర్బీమా ఎవరు ఇస్తారు మీకు రైస్?
మీరు కొంటారా లేకపోతే స్టోర్ వాళ్ళే సప్లై చేస్తారు? వాళ్ళే సార్. వాళ్ళే ఇస్తారు. స్టోర్ బియ్యం సప్లై చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారన్నా వర్కర్లు? స్టోర్ బియ్యం ఇచ్చా. మీకు కావాల్సిన 5 మంది కదా, వీళ్ళకి వర్కర్లు 5 మంది ఉండాలి. హాస్టల్కి ముగ్గురినే పెట్టారు. ట్యూటర్లు ఉండాలి, ట్యూటర్లు కూడా ఉండాలి పిల్లలకి. మీరు ఓన్లీ వంట చేసేదేనా ఇక్కడ? మీకు లేబర్ ఇస్తారు, సాలరీ జీతం ఇస్తారు. వీళ్ళకి పర్మనెంట్ పర్మనెంట్ లేదా? అవుట్ సోర్సింగ్. అవుట్ సోర్సింగ్ మళ్ళీ ఏమైనా ఉంటుందా నెక్స్ట్? అంతేనా? ఏమో మంచిగా ఉంటుందా? మంచిగా